సోల్డ్ అన్నాక ఎక్స్చేంజ్ ఉండదు, క్యాన్సిలేషన్ ఉండదండి. ముందే చెప్తున్నా, ఎక్స్చేంజ్ ఉండదు, క్యాన్సిలేషన్ ఉండదు. అనవసరం 10,000 పోతాయి. చూసుకోండి, పాడుకోండి. అన్న వీడియోలు బంద్ చేయాలి. యూట్యూబ్ కాదు యూట్యూబ్ లేదన్నా, మైలేజ్ బాగానే వస్తుంది. 60 దాకా రావచ్చు. అదే అన్న చూడు, పర్లేదు. నేను మొన్న రాత్రి కొట్టించాను అన్న, చూద్దాం ఏం జరుగుద్దు. అదే కదా, పెట్రోల్ బంకులో స్కామ్ చేస్తున్నారు, కళ్ళు రావట్లేదు. ఇదంతా ఇప్పుడు వ్లాగ్ లో పెడతాక, నేను ఆల్రెడీ షూటింగ్ చేసేస్తాం వ్లాగ్. హాయ్ హాయ్ చెప్తుంది. వాయిస్ వచ్చే బాగుంటుంది, మైక్ లేదు కదా. ఏమైంది? యాక్సిడెంట్. ప్లాట్నా బండి మీద అండి అన్న. వద్దన్నా, అవసరం లేదు ఆయన పని లేదు. వనస్థలపురం దాకా వెళ్తున్నామండి. ఏ లాకులు చేస్తాం, ఇంకా రావట్లేదేమో, చాలా కంగారుగా ఉంది. ఏం మాత్రం తెలియట్లేదు. టాపిక్ సరే, ఇప్పుడు నేను మొదలు పెడతాను. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు మనం వనస్థలపురం వెళ్తున్నాం. దేనికో తెలుసా? ఇదిగో క్యాండిడేట్, దీనికి బండి కొందాక వెళ్తున్నాం ఫ్రెండ్స్. శ్రీరామ్ ఫైనాన్స్ లో ఏమైందన్నా? అన్నా ఆయిల్ ఉందన్నా? అలా ఉందన్న, నిజంగా అన్నా అది ఉందన్న ఆయిల్. పోనిచ్చు. అవును, ఇప్పుడు అవసరం లేదన్నా. ట్రాఫిక్ చూడు ఎంత ఉంది, జనాలు చూడు. అసలు ఈ ట్రాఫిక్ లో వెళ్తే కనుక అయిపోతాం. అసలు అవసరం లేదు, వెళ్ళిపోతాం. 20 కిలోమీటర్లు లేదన్నా, వచ్చేటప్పుడు చూసుకుందాం కానీ. ట్రాఫిక్ స్టార్ట్ అయ్యా. సో ప్రజెంట్ అయితే నేను మా ఫ్రెండ్ కలిసి గట్కేసర్ నుంచి వనస్థలపురం అయితే వెళ్తున్నామండి. దేనికంటే వనస్థలపురంలో శ్రీరామ్ ఆటో ఫైనాన్స్ వాళ్ళు బైక్స్ అయితే ఆక్షన్స్ చేస్తారండి. ప్రజెంట్ హైదరాబాద్లో తిరిగితాకైతే కనుక బైక్ అయితే లేదు, అందుకని బైక్ ఒకటి సెకండ్ హ్యాండ్లో తీసుకుందామని అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడ జరిగిన అనుభవాలు ఏంటనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు కూడా ఆక్షన్లో తీసుకోవాలనుకుంటే కనుక ఎలా తీసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి, క్లియర్గా వీడియో చేశాను. ఈ వీడియోలో నెక్స్ట్ పెట్టే క్లిప్స్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎలా తీసుకోవాలి ఏంటనేది, ప్రాసెస్ ఏంటి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి చూసే ముందు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ నేను ఆక్షన్ దగ్గరికి అయితే వచ్చాను. అక్కడ లైన్ కనిపిస్తుంది కదా, అక్కడ మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఈ జిరాక్స్లన్నీ ఇస్తే కనుక 10,000 రూపీస్ వాళ్ళు డిపాజిట్ చేసుకుంటారు. చేసుకున్నాక మనకి ఆక్షన్ లోపలికైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ 10,000 రూపీస్ ఏదైతే ఉందో అవి రీఫండబుల్. మనం ఆక్షన్ పాడుకున్నా పాడుకోపోయినా సరే మన డబ్బులు మన వెనక్కి ఇచ్చేస్తారు. ఈ లొకేషన్ వచ్చేసి వనస్థలపురం దగ్గర ఆటో నగర్ ఉందండి. అక్కడైతే ఉంది. ఇక్కడ బోర్డు మీద క్లియర్ కట్గా డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చూసుకోండి. మనమైతే సక్సెస్ఫుల్గా లోపలికి అయితే వచ్చేసాము. 10,000 రూపీస్ కట్టిన వాళ్ళకి మాత్రమే లోపలికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ బైక్స్ ఉన్నాయి కదా, అన్ని బైక్స్ ఆక్షన్లో ఉండవు. ఏ అయితే బైక్స్ మీద నెంబర్స్ అయితే డిస్ప్లే చేస్తారో వాటికి మాత్రమే ఆక్షన్ జరుగుతుంది. అండ్ ఇంకోటి, మనం అమౌంట్ కట్టిన తర్వాత మనకు ఒక బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్లో ఈచ్ అండ్ ఎవ్రీ బైక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చిన మ్యాక్సిమం బైక్స్ అన్నిటికీ ఆర్సీస్ అయితే ఉండవు. వాళ్ళు మనకి గ్యారంటీ వారంటీ కూడా ఇవ్వరు. అమౌంట్ కట్టిన తర్వాత మనకు వచ్చే బుక్లెట్ ఇది 217. ఇది సిరీస్ నెంబర్లో ఉంటుంది. అవన్నీ ఓపెన్ చేస్తే అందులో ప్రతి బైక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఏ బైక్కి కూడా గ్యారంటీ వారంటీ అయితే ఉండవు.
ఆ బైక్ స్టార్ట్ అయినా స్టార్ట్ అవ్వకపోయినా వాళ్ళకి సంబంధం లేదు. సో మీకు ఆల్రెడీ ఒక బైక్ ఉండి సెకండ్స్లో ఇంకో బైక్ సెకండ్ రింగ్ అది పెట్టుకోవాలనుకుంటే కనుక క్లియర్ కట్గా మెకానిక్ని అడిగి డీటెయిల్స్ చెక్ చేసుకుని తీసుకోండి. ఇందులో చాలా బళ్ళకి ఆర్సీస్ కూడా లేవండి. ఇప్పుడు వరకు అయితే కనుక ఆల్మోస్ట్ 50 మెంబర్స్ అయితే వచ్చారు. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే మార్నింగ్ 9 o'clock to 11:30 వరకు అయితే కనుక బుకింగ్స్ ఉంటాయి. సో ఆఫ్టర్ 11:30 నుంచి ఆక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఈ లోపల మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. సో బైక్ వాల్యూ అనేది ముందులైతే చెప్పరండి. వాళ్ళ ఏజెంట్స్ వస్తారు, వాళ్ళు వచ్చి పుస్తకంలో ఎంత అయితే వాల్యూ ఉంటుందో అంత వాల్యూతో స్టార్ట్ చేస్తారండి. ఇవన్నీ మనకు ఆక్షన్ డీటెయిల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అసలు ఎలా జరుగుద్ది ఏంటని. సో ఈ వేలం పాడటం రాని వాళ్ళకి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎలా వేలం పాడాలి ఏంటని. సోల్డ్ అన్నాక ఎక్స్చేంజ్ ఉండదు, క్యాన్సిలేషన్ ఉండదండి. ముందే చెప్తున్నా, ఎక్స్చేంజ్ ఉండదు, క్యాన్సిలేషన్ ఉండదు. అనవసరం 10,000 పోతాయి. చూసుకోండి, పాడుకోండి. అన్న వీడియోలు బంద్ చేయను. యూట్యూబ్ కాదు యూట్యూబ్. మేమైతే సక్సెస్ఫుల్గా ఏ బండి తీసుకోలేదండి. సో మేము అనుకున్న రేట్ కంటే కనుక చాలా ఎక్కువ అమౌంట్ అయితే అయింది. అందుకని మేమైతే ప్రెజెంట్ అయితే తీసుకోలేదు. సో నెక్స్ట్ టైం ట్రై చేస్తాం. మేమైతే యాక్టివ్ తీసుకుందామని వచ్చాము. సో వీళ్ళందరూ వేరే వేరే బళ్ళు తీసుకుందామని వచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడే మన 10,000 మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. సో సెక్యూరిటీ గార్డ్ కూడా వీడియో తీయొద్దు అంటున్నాడు. సో ఇప్పటివరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.